హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ ను శ్రీహరికోటకు పంపింది. త్వరలో ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగం సీఎం తెలంగాణ ఏరోస్పేస్ లక్ష్యాలను హైలైట్ చేశారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునికంగా రూపొందించిన విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్ ను సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జెండా ఊపి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి లాంఛనంగా సాగనంపారు. విక్రమ్-1 పూర్తిగా హైదరాబాద్ లోనే డిజైన్ చేసి అభివృద్ధి చేయడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. ఈ రోజు స్కైరూట్ కి చాలా ఇంపార్టెంట్ డే అండి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి మా ఫెసిలిటీ విజిట్ చేసి రాకెట్ శ్రీహరికోట ఫస్ట్ టైం ఇండియాలో మొట్టమొదట ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్ శాటిలైట్ లాంచ్ చేయగలిగే రాకెట్ ని మనము శ్రీహరికోటకి లాంచ్ కోసం ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఇండియాకే చాలా గర్వమైన మైల్ స్టోన్. ఇప్పుడు మనం ఈ రాకెట్ శ్రీహరికోటలో వెళ్ళి శాటిలైట్ ని లాంచ్ చేయబోతుంది. మొట్టమొదటిసారి ఇండియాలోనే మొట్టమొదటిసారి ప్రపంచంలో చాలా తక్కువ కంపెనీకి ఉన్న కేపబిలిటీ మేము చూపించబోతున్నాం. దీనికి చాలా ఆనందంగా ఉంది. అండ్ మరీ లైక్ ముఖ్యమంత్రి గారు రావటం, ఈ రోజు రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ చేయడం అనేది ఇంకా స్పెషల్ డే అయింది మాకు. 1 రాకెట్ మేము స్కైరూట్ 2022లో ఇండియా ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ చేస్తాము. అది విక్రమ్-S దాని పేరు. ఇప్పుడు ఈ ఇయర్ మేము విక్రమ్-1 అనేది లాంచ్ చేయబోతున్నాం. విక్రమ్-1 ఏంటంటే శాటిలైట్ ని స్పేస్ లో పెట్టగలిగే కెపాసిటీ ఉన్న రాకెట్ అన్నమాట. అది 300 కిలోగ్రాముల వరకు శాటిలైట్ లో లాంచ్ చేయగలుగుతుంది అంతరిక్షంలోకి. అండ్ అది కూడా ఇండియాలో ఫస్ట్ టైం ప్రైవేట్ కంపెనీ తయారు చేసి లాంచ్ చేయడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. విక్రమ్-1 అందుకే చాలా స్పెషల్ రాకెట్ ఇండియాకి. అండ్ ఇది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో శ్రీహరికోట నుంచి లాంచ్ చేయబోతుంది. అండ్ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ లాంచ్లు చేయబోతున్నాం. అలాగే హైదరాబాద్ నుంచి ఈ ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిన రాకెట్ ఫ్యూచర్ లో కూడా ఎక్కువ రాకెట్లు తయారు చేసి ఎక్కువ లాంచ్ చేయబోతున్నాం.